సో కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడారు కదా! కోట గారి కుటుంబ సభ్యులతో. ఎలాంటి ధైర్యం ఇచ్చారు మీరు? ఎందుకంటే ఏవండీ ఆయనకి అత్యంత ఆ సన్నిహితులు మీరు. బాడీ అక్కడ పెట్టుకొని ధైర్యాన్ని ఇచ్చే టైం కాదండి అది. బోరు బోరున వాళ్ళు ఏడిచారు. బోరు బోరు నన్ను చూడంగానే గొల్లున ఒక్కసారి కుటుంబ సభ్యులంతా ఏడ్చారు. నాకు దుఃఖం ఆగలేదు. నేను ఏడ్చాను. ఆ క్షణం సిచ్యువేషన్ అదే. అంతేగాని నేను అది చేస్తా, ఇది చేస్తా, రేపటి నుంచి వద్దు, మీ వంట నేనే చేస్తా, మీ బట్టలు నేనే ఉతుకుతా, మీకు ఏ కష్టం రాని అని మాట్లాడతారు అప్పుడు? కాదు కదా! సిచ్యువేషన్ అది హారబుల్ సిచ్యువేషన్. అసలు బ్రతికున్నామా, చనిపోయామా, అసలు అవసరం అది అంటే ఏమీ తోచని, అయోమయ దిక్కు పరిస్థితి. తోచని అయోమయ పొజిషన్ అది. వాళ్లకు, చూడటానికి వచ్చినోళ్ళకు, నాకు కూడా అయోమయం. అప్పుడు చివరి క్షణాలలో మీతో ఏమన్నా మాట్లాడారా సార్? అంటే చనిపోయినాక హెల్త్ ఇంటికి వస్తే చివరి క్షణాలు చివరి క్షణాలు అంటే ఆయన హెల్త్ చెప్పాను పాడైపోయింది. కదా అంతకు ముందు రోజే నేను మాట్లాడిందని. అంతకు ముందు రోజే ఎట్లున్నామన్నా అంతకు ముందు నేను 15-20 రోజుల క్రితం వచ్చిపోయాను. బాధపడిన సందర్భం ఏమైనా ఉందా ఆయన? అంటే లాస్ట్ ఎందుకు బాధపడడం చూసుకుంటా. బాధపడమండి. మీకు ఏదైనా అయితే నేను పరామర్శకు వస్తే బాధపడినా అయ్యో అనవా అంటాము. అవన్నీ ఇప్పుడు విప్పి చెప్పి ఎస్ సార్. వినేటోడేమో ఓర్ని అమ్మ కట్టుకథలు వెళ్తున్నాడు అనుకోని మాకంత అవసరం లేదు. అందుకే మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారంటే ఇది ఒక చిన్న నిదర్శనం. ఎస్ ఫ్యాక్ట్ కాదా? ఎస్ షూర్. ఇప్పుడు ఇప్పుడు దాని కథల్ని చెప్పి Yes. అని అనిపించుకోనా నేను? మాకు తెలుసు మా గుండెలు ఎలా కొట్టుకున్నాయో, మాకు తెలుసు మా ప్రాణం ఎట్లా కొట్టుకుందో. ఆత్మీయుడు చుట్టాలు గిట్టాలు పోతే పెద్ద అంత ఉండదండి. కానీ ఒక ఆత్మీయ స్నేహితుడు చాలా విలువైన స్నేహితులనాలో మిమ్మల్ని ఏమనాలో కూడా ఏదో సరే brother. తోడబెట్టిన వాళ్ళు. మీ ఇద్దరు బాగా భోజన ప్రియులు అని చెప్పి కూడా విన్నాం సార్. ఎవరు? కోట శ్రీనివాసరావు గారు మీరు. నేను కాదు. కోట శ్రీనివాసరావు గారు భోజనం మీరు చాలా సందర్భాల్లో కూడా క్యారేజ్ తీసుకొని పోయి మీ ఇంట్లో చేసిన ఫుడ్ కూడా ఇచ్చారు. లేదు. అది రాంగ్. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట క్యారేజ్ మా ఇంటికి తెలియదు. నేను ఎప్పుడు నాకు మా ఇంట క్యారేజ్ అడిగి తెలియదు. మేము షూటింగ్లలో షూటింగ్ భోజనమే అయినా కలిసి తినేవాళ్ళం. కంచంలోనే తినేవాళ్ళం. ఆయన ముద్దలు పెడితే తినేవాడిని. అంతే తప్ప నేను నాన్ వెజిటేరియను, ఆయన వెజిటేరియను. మీ ఇద్దరం కలిసి కూర్చొని తినేటోళ్ళం. ఎరా కోళ్ళు కుక్కలు బాగా వేసుకొచ్చావే, తిన్నా కూడా తినరా అనుకుంటూ ఆయన కలిసే తినేవాళ్ళం. దగ్గర కూర్చొని మాకేం ఫీలింగులు ఆయనకు వచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. అంతే తప్ప మేము క్యారేజీలు మోసుకొని అది కాదు. ఎక్కడికి పోతే ఏదంటే తినేవాళ్ళం. ఏ హోటల్ కంటే ఆ హోటల్కి పోయేవాళ్ళం, తెప్పించుకునేవాళ్ళం. కోట గారు మీకు ఏదన్నా ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉన్నదంటే? ముద్దు. మాయలోడి సినిమాలో నన్ను ముద్దు నిజంగా మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకున్నాడు. నేను కూడా ముద్దు పెట్టబోయాను ఒకసారి. అదేదో సినిమా విజేతనా ఏదో రామానాయుడు గారి సొంత సినిమా అది. దాంట్లో అన్నా నేను ఒక ముద్దు పెడతా చూడండి కానీ మూతి లిప్ పెట్టబోయినట్ట పెట్టబోతే ఎర్రై అని నెట్టేస్తాడు. ఆయన పెట్టిండు, నన్ను పెట్టనేలా. సో చివరిగా ఒక మాట అడుగుతాను. కోట శ్రీనివాస గారు మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీకు ఆయన బాగా క్లోజ్ కాబట్టి, సినిమా కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది. మీ అభిమానులు బయట నుంచి కొంత ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎలా తిడతారు? అది యాక్టింగ్. దాని పేరే యాక్టింగ్. దాని పేరే సినిమా. సినిమాలో ఒక కథనే చూపిస్తాం తప్ప కథలోని క్యారెక్టర్లు చూపిస్తాం కదా. నేను జీతం కాదు. నేను గోసి పెట్టుకున్నా. నేను ఎప్పుడు సూట్లు వేసుకొని ఉండేది. దీని ఇవాళ వేసిన డ్రెస్ రేపు వేయను. నాకు ఒక 1000 జతల బట్టలు ఉంటాయి. గ్రేట్ సార్ అది. కానీ గోసి పెట్టుకుని అది క్యారెక్టర్ కోసం మీరు క్యారెక్టరే, అంతేగాని అది జీవితం కాదు. అది నా లైఫ్ కాదు. నా లైఫ్ వేరే. హీరోలు మెయింటైన్ చేసే కార్లు మెయింటైన్ చేసేది నేను. దట్ ఈస్ బాబు మోహన్. అంతేగాని అయ్యో చెప్పబట్టుకొని అడుక్కునేది కాదు నా క్యారెక్టర్. ఇది ఆ సినిమాలో ఒక క్యారెక్టర్, దాన్ని పండించాలా, అచ్చు బిచ్చగాళ్ళలాగా చేశాడు రా అని అనిపించుకున్నా, బ్రహ్మాండం అనిపించుకున్నా. అంతవరకే అది. ఈ జనరేషన్ మీరు ఏం చెప్తారు? కోట గారు మిమ్మల్ని అంటే ఆ రోజుల్లో మీరు రియల్ లైఫ్లో బతికేవాళ్ళు, కానీ ఈ రోజు రియల్ లైఫ్లోనే ఉంటున్నారు చాలా మంది. ఏమో అది వాళ్ళ గురించి నాకు అనవసరం. వాళ్ళ గురించి నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు అంతవరకే ఉంటాం మేము. అంతవరకే ఉన్నాం మేము. ఆఖరి శ్వాస వరకు కూడా అలాగే ఉంటాం. మొన్నటి వరకు కోట గారు చనిపోయిన ముందు రోజు వరకు కూడా మేము అలాగే ఉన్నాం.
అన్నం లేని లోటుని భర్తీ భగవంతుడు చేస్తాడు. ఆ అన్నాన్ని పెట్టిందే, జోడిని కలిపిందే దేవుడు కదా. ఇప్పటికి మీరు సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. ఇక ముందు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? రేపటి గురించి ఎప్పుడు నేను మాట్లాడను. రేపటిది రేపే. అది సినిమాకి పరిమితం కానీ నేను మీ రాజకీయాల్లో రేపటి అనడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి యాక్టివ్గా ఉంటేనే రేపటికి మనకు ఒక ఇది ఉంటుంది. అది మామూలు పొలిటీషియన్స్కి. నేను పొలిటీషియన్ కాదు. నా వృత్తి సినిమా యాక్టింగే. మీరు అక్కడ సక్సెస్, ఇక్కడ సక్సెస్. అది దేవుడిచ్చింది. మరి అక్కడ సేవ చేయటానికి పోయాను. సేవ బ్రహ్మాండంగా చేశాను. ఎస్, ఎందుకంటే సిస్టమ్ పెట్టుకున్నాను. తప్పు చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, లంచం తీసుకోవద్దు, కమిషన్లు తీసుకోవద్దు, కాంట్రాక్టులు చేయొద్దు, వాడిని ఎత్తిన వీడిని ఎత్తిన చేయి పెట్టొద్దు, మంది సొమ్ము ఈ పెట్టుకొని వెళ్ళాను. 100% పాటించాను. అబద్ధం ఆడకుండా రాజకీయం చేయటం అంటే ఇంపాసిబుల్. అంత ఆషామాషి కాదు. నేను చేశాను. నేను వెళ్ళింది సేవ చేయడానికి, సేవ చేశాను. ఇది సినిమా నా జీవితం, నా లైఫ్, నా భార్య బిడ్డలు పోషించుకునేది ఇది, నా వృత్తి ఇది. ఈ సేవ ఎలానే కొనసాగుతుంది. రేపటిది మనకు తెలియదు కానీ బ్రదర్. రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు అరే రేపు రారా అన్నాడు. ఉన్నాడా మరి? మా ఇష్టమా? తెలుగుదేశం పార్టీ నుంచి మీకు మా ఆహ్వానం వచ్చింది, మళ్ళీ మీ సేవలు అవసరం అని చెప్పింది కూడా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏమిటి? నేను తెలుగుదేశం పార్టీ. అంటే మీ సేవలు మళ్ళీ వినియోగించుకోవడానికి మీకు బాధ్యత కూడా అప్పచెప్పబోతున్నారు. ఏమో తెలియదు. మీరు ఒకవేళ అప్పు చెప్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయమంటే అది చేస్తాం. ఎందుకంటే నా దేవుడు పెట్టిన పార్టీ ఇది. నా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. దీనికి ఉదాహరణగా మీరు మొన్న కడప మహానాడులో పాల్గొనడం కూడా ఒక చిన్న సంకేతంగా. మహానాడు అంటే తెలుసా ఏంటో? ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుక. మా చంద్రబాబు అన్న ఒకసారి వచ్చిపోతే బాగుంటుందని అంటే పోకుంటుంటానా? నడవలేని పొజిషను. ఆయన పోయినా ఎస్, చూసాను. తీరా ఇబ్బంది పడ్డా ఆ దేవుడి కోసం. చివరిగా కోట శ్రీనివాసరావు గారికి మీ మధ్య ఒక చిన్న డైలాగ్ ఒకటి చెప్పగలరా? ఈ సమయం గుర్తు చేసుకుంటారు. కరెక్ట్ కాదు. డైలాగులు చెప్పుకొని జోకులు చెప్పుకునే టైం. జోకులు కాదు సార్ ఇది. నో, అట్లా నీకు ఏ సినిమా కావాలో పెట్టుకో, తిను, విను. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్లో నేను జీవించడానికి జాలని ఇప్పుడు నేను ఐఎమ్ అనేబుల్ టు మూవ్. నేను యాక్టింగ్ అలాగా చేయాలి. చేయకపోతే మీకు నచ్చదు. అలా చేయనప్పుడు మేము చేయటం కరెక్ట్ కాదు. కనుక నేను ఎప్పుడన్నా ఏదన్నా డైలాగులు చెప్పి కెమెరాల ముందు చూసారా? ఎందుకంటే నేను చేసిన దాన్ని నేను కిండల్ చేసుకోను. 100% ఆ మేకప్, ఆ గెటప్లో అక్కడ నటించింది యాజ్ ఇట్ ఈస్గా నేను జాలను మామూలుగా. ఇప్పుడు నేను బాబు మోహన్గానే నటిస్తే ఇప్పుడు మాకు రాదు. ఏ గెటప్ వేస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఆ అవతారం ఎత్తినాం, ప్రూవ్ చేసినాం. దాన్ని మేము మమ్మల్ని మేమే కిండల్ చేసుకోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, రైట్.